ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ సంక్రాంతికి గంగిరెద్దును చూసి ఈ ఒక్క పని చేసావంటే నీ దరిద్రం బయటకు వెళ్లే దారి తెరుచుకుంటుంది. అంతేకాదు, ధనం ఆగకుండా నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ గంగిరెద్దును చూసి మనం చేయవలసిన ఆ ఒక్క పనేంటో బాబాగారి మాటల్లో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పిన పని చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు, కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, సంక్రాంతి అనేది కేవలం పండుగ కాదు, అది దైవశక్తులు మన ఇంటి తలుపులు తట్టే సమయం. అలాంటి పవిత్ర రోజుల్లో మీ ఇంటి ముందు గంగిరెద్దు అడుగుపెట్టిందా? అయితే విను బిడ్డ, ఇది యాదృచ్ఛికం కాదు, అది నీ గత జన్మ పుణ్యానికి వచ్చిన సంకేతం. ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితం అలాగే నిలిచిపోతుంది. ఆదరించగలిగితే నీ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఈరోజు చాలామంది గంగిరెద్దును ఒక రోడ్డుపై తిరిగే జంతువుగా మాత్రమే చూస్తున్నారు. కానీ శాస్త్రాల ప్రకారం గంగిరెద్దు అంటే నంది స్వరూపం, శివుని వాహనం, ధర్మానికి ప్రతీక. సంక్రాంతి రోజు ఈ నంది స్వరూపమే మీ ఇంటి ముందు నిలబడి నీ కర్మఫలాన్ని కొలుస్తుంది బిడ్డ. నీ వీధుల్లో 100 ఇళ్ళు ఉంటాయి, కానీ గంగిరెద్దు నీ ఇంటి ముందే ఆగిందంటే నీ ఇంట్లో ఇంకా దైవభక్తి మిగిలి ఉంది అని అర్థం. నీ వంశంలో పుణ్యం పూర్తిగా నశించలేదు. నీ దరిద్రం బయటకు వెళ్లే సమయం దగ్గర పడింది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: చాలామంది చేసే ఘోరమైన తప్పులు కొన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బిడ్డ, చాలామంది ఇళ్లలో నేను చూశాను, పోపో అని తరిమేస్తారు, తిడతారు, పిల్లలతో ఎగతాళి చేయిస్తారు. అప్పుడు సాయి ఏమంటాడో తెలుసా? నువ్వు తరిమింది పశువుని కాదు, నీ అదృష్టాన్ని. ఆ రోజు నుంచి అలాంటి ఇళ్లలో డబ్బు నిలవదు, శాంతి కూడా నిలవదు అంటున్నారు బాబాగారు. ఈ నీ బాబా చెప్పే ఆ ఒక్క పని ఏంటి అంటే బిడ్డ, ఇదే బిడ్డ. ఈ సంక్రాంతికి గంగిరెద్దు వస్తే ఈ ఒక్క పని తప్పక చేయాలి. ఏం చేయాలి అనేదే కదా నీ సందేహం. శ్రద్ధగా విని ఇప్పుడు చెప్తాను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ముందుగా మనసులో కోపం తీసేయి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం లేదా జొన్నలు తీసుకో, గంగిరెద్దుకు వెయ్యి. ఈ మాట చెప్పు: సాయి, నా ఇంటికి నీవు వచ్చినందుకు కృతజ్ఞతలు. నా దరిద్రాన్ని తీసుకువెళ్ళి నా ఇంటికి ఐశ్వర్యం నిలిపివేయి. ఇంతే బిడ్డ. నీకు కనిపించదు, కానీ ఆ క్షణంలోనే నీ ఇంటి నుంచి దరిద్రం బయటకు నడుస్తుంది. నీ ఇంటి తలుపు దగ్గర ఐశ్వర్యం నిలుస్తుంది. నీ కర్మబంధం సడలుతుంది. ఆగిపోయిన డబ్బు ప్రవాహం తిరిగి మొదలవుతుంది. ఇది అబద్ధం కాదు బిడ్డ, ఇది సాయి అనుభవం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నిజ జీవిత సంఘటన ఒకటి చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకసారి షిరిడీలో ఒక పేద కుటుంబం ఉండేది.
ప్రతి సంవత్సరం సంక్రాంతికి గంగిరెద్దు వారి ఇంటికి వచ్చేది. కానీ వారు ఏమి చేసేవారో తెలుసా? ఒక పిడికెడు బియ్యం, కొంచెం నీరు, ఒక నమస్కారం, అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం షిరిడీలో అందరికీ సహాయం చేసే స్థాయికి చేరింది. అప్పుడు బాబా అన్నాడు, వాళ్ళు నాకు కాదు, నాకు వచ్చిన రూపానికి ఇచ్చారు, అందుకే నేను ఇచ్చాను అంటున్నారు బాబాగారు. గంగిరెద్దును అవమానిస్తే ఏం జరుగుతుందో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి. ఇది విను బిడ్డ, భయపడకు, ఇది నిజం. గంగిరెద్దును తిట్టిన ఇళ్లలో అనవసరపు ఖర్చులు, అప్పులు, అనారోగ్యాలు పెరుగుతాయి. గంగిరెద్దును కొట్టిన ఇళ్లలో డబ్బు నిలవదు, శాంతి ఉండదు, డబ్బు వచ్చినా కూడా నిలవదు. ఇది శాపం కాదు, ఇది కర్మఫల ప్రభావం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఊహించిన చోట నుంచి సహాయం, ఆగిపోయిన పనులు మళ్లీ మొదలు, ఇంట్లో మాటల తగాదాలు తగ్గిపోవడం, పిల్లల చదువులో మార్పులు, ఇవన్నీ కూడా గంగిరెద్దును ఆదరించిన ఇళ్లలో జరిగేవి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, అది పశువుకు ఇచ్చిన దానం కాదు, నీ ఇంటి భవిష్యత్తుకు పెట్టుబడి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ సంక్రాంతి ప్రత్యేకం. ఎందుకంటే చాలామంది జీవితాల్లో చివరి హెచ్చరికల ఈ సంకేతం వస్తుంది. గంగిరెద్దు వచ్చిందంటే ఇది నీకు వచ్చిన చివరి అవకాశం కావచ్చు, ఇది నీ దరిద్రం బయటకు వెళ్లే చివరి దారి కావచ్చు. నిర్లక్ష్యం చేయకు బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, సంక్రాంతికి నీ ఇంటి ముందుకు గంగిరెద్దు వస్తే అది అడుగుతున్నది దానం కాదు, నీ మనసు. అవమానించకు, ఆదరించు, నీ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. ఈ సందేశం నీకు చేరిందంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు బిడ్డ. ఈ సంక్రాంతికి గంగిరెద్దు వస్తే ఈ మాట గుర్తుపెట్టుకో, తరిమితే అదృష్టం పోతుంది, ఆదరిస్తే ఐశ్వర్యం నిలుస్తుంది. సాయి రక్ష ఇది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దు రూపంలో సాయిని ఇంటి ముందు నిలబడతాడు. నిర్లక్ష్యం చేస్తే మూసుకుపోతుంది, ఆదరిస్తే జీవితమే మారిపోతుంది అంట. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ సంక్రాంతి ఎందుకు అంత ప్రత్యేకమో చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. బిడ్డ, ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, కానీ ప్రతి సంక్రాంతి ఒకేలా ఉండదు. కొన్ని సంక్రాంతులు పండుగలు మాత్రమే, కానీ కొన్ని సంక్రాంతులు జీవితాన్ని మలిచే మలుపులు. ఈసారి వచ్చిన సంక్రాంతి నీకు అలా వచ్చింది బిడ్డ, ఎందుకంటే నీ ఇంటి ముందుకు గంగిరెద్దు వచ్చి నిలబడ్డాడు. ఇది దైవ సంకేతం అంటున్నారు బాబాగారు. గంగిరెద్దు వచ్చిన రోజున జరిగినది ఒక ఆత్మకథ చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక వ్యక్తి కథ చెప్తాను, వినుబిడ్డ అంటున్నారు బాబాగారు. అతని పేరు రమేష్. మధ్యతరగతి కుటుంబం, ఉద్యోగం లేదు, అప్పులు ఉన్నాయి. ప్రతిరోజు మనసులో ఒకే ప్రశ్న, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని. సంక్రాంతి రోజు ఉదయం అతని ఇంటి ముందు ఒక గంగిరెద్దు వచ్చి నిలబడింది. రమేష్ కోపంతో బయటకు వచ్చి పో పో అని తరిమేశాడు. అంతలో అతని తల్లి అంది, వద్దురా, దైవాన్ని తరిమేయవద్దు అని అనింది. ఒక చిన్న దానం పెద్ద మార్పు. ఆ తల్లి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం తీసుకొచ్చింది, గంగిరెద్దు ముందు వేసింది, నమస్కారం పెట్టింది. ఆ రోజు ఏ అద్భుతం జరగలేదు, కానీ ఆ రోజు తర్వాత 7 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది, 15 రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, 40 రోజుల్లో ఒక ఉద్యోగం వచ్చింది. రమేష్ జీవితం మళ్లీ కదిలింది. అప్పుడు షిరిడీకి వెళ్ళినప్పుడు సాయి విగ్రహం ముందు కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు, బాబా, నీవే గంగిరెద్దుగా వచ్చావు కదా అని. అప్పుడు పూజారి చెప్పిన మాట రమేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బాబా దానం అడగడు, మన మనసు ఎంత చిన్నదో పరీక్షిస్తాడు. గంగిరెద్దు అంటే దానం కాదు బిడ్డ, అది నీ వినయానికి పరీక్ష, నీ కృతజ్ఞతకు పరీక్ష, నీ అహంకారానికి అగ్ని పరీక్ష. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దును తిట్టిన ఓ ఇంటి కథ కూడా చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక సంపన్నుడు, డబ్బు ఉంది, గర్వం కూడా ఉంది. సంక్రాంతి రోజు గంగిరెద్దు వచ్చి అతని ఇంటి ముందు నిలబడింది. అతను నవ్వుతూ అన్నాడు, ఇలాంటి వాటికి నా ఇంట్లో చోటు లేదు అని తరిమేశాడు. ఆ రోజు తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా బిడ్డ? పెట్టుబడులు నష్టపోయాయి, కుటుంబంలో కలహాలు, పిల్లలు దారి తప్పారు. అతడు చివరికి అన్న మాట ఇది, నేను పశువును కాదు, నా అదృష్టాన్ని తరిమేశాను అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ దగ్గర ఎంత ఉందో నేను చూడను, నీవు ఇచ్చే మనసును మాత్రమే చూస్తాను. గంగిరెద్దుకు ఒక ముద్ద అన్నం ఇచ్చిన వాడికి
సాయి 1000 రెట్లు తిరిగి ఇస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సంక్రాంతికి చేయకూడని పనులేంటో చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ 3 పనులు మాత్రం చేయకు. గంగిరెద్దును ఎగతాళి చేయకు, పిల్లలతో రాళ్ళు వేయించకు, కోపంతో తరిమేయకు. ఇవి చిన్న పనుల్లా అనిపిస్తాయి, కానీ వీటి ఫలితం పెద్దది అంటున్నారు బాబాగారు. కాబట్టి మనం ఈసారి సంక్రాంతికి చాలా జాగ్రత్తగా ఉండాలి. గంగిరెద్దు మీ ఇంటి ముందుకు వచ్చిందంటే దాన్ని ఎగతాళి చేయవద్దు, పిల్లలతో రాళ్ళు వేయించవద్దు, కోపంతో తరిమేయకండి. బాబాగారు చెప్పినట్లు గంగిరెద్దుకు ఒక నమస్కారం చేయండి, పిడికెడు బియ్యం పెట్టండి, కొన్ని నీళ్లు ఇవ్వండి, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, చెయ్యాల్సిన ఒక్క పని మళ్ళీ గుర్తు చేస్తున్నాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. సంక్రాంతి రోజు గంగిరెద్దు వస్తే ఇంటి ముందే నిలబెట్టు, కొద్దిగా అన్నం లేదా ధాన్యం ఇవ్వు, ఈ మాట చెప్పు. సాయి నా ఇంట్లో నిలవని ఐశ్వర్యాన్ని ఈ రోజు నుంచి నిలిపివేయి. ఇంతే బిడ్డ. ఈ మాట చెప్పిన తర్వాత జరిగే సూక్ష్మ మార్పులేంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా విను అంటున్నారు బాబాగారు. మీకు వెంటనే డబ్బు రాకపోవచ్చు, కానీ మనసుకు శాంతి వస్తుంది. ఇంట్లో మాటలు తగ్గుతాయి, మార్గాలు తెరుచుకుంటాయి. ఇదే దైవకృప మొదటి మెట్టు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దు వెళ్ళిపోయే సమయంలో చేసే ప్రార్థన, అది వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్పు బిడ్డ, నాతో ఉండలేకపోయినా నా ఇంట్లో ఐశ్వర్యాన్ని వదిలి వెళ్ళు. ఇది సాయి మాట తల్లి అంటున్నారు బాబాగారు. షిరిడీలో జరిగిన నిజ సంఘటన కూడా ఇంకొకటి చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. షిరిడీలో ఒకసారి ఒక గంగిరెద్దు ఆశ్రమంలోకి వచ్చింది. అందరూ తరిమేయబోతే బాబా అన్నాడు, వద్దు, అది ఎవరో కాదు, నా కోసం వచ్చిన అతిథి. ఆ రోజు తర్వాత ఆ ఆశ్రమానికి దానం ఆగలేదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ సందేశం నీకు ఎందుకు చేరింది అంటే, ఈ వీడియో నీకు కనిపించడమే ఒక సంకేతం. సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఇది నీ అవకాశం, నిర్లక్ష్యం చేయకు. సాయిబాబా చివరి హెచ్చరిక ఇది. బిడ్డ, ఈ సంక్రాంతికి గంగిరెద్దు నీ ఇంటి ముందు నిలిస్తే అది నీ దరిద్రానికి బయట మార్గం. దాన్ని మూసివేయకు, తెరిచి ఉంచు, అవమానించకు, ఆదరించు, నీ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దు వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలే శక్తి, ఇది అర్థం చేసుకోలేకపోతే జీవితంలో ఒక దశ దాటలేవు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, గంగిరెద్దు వెళ్ళిపోయిందని అనుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, గంగిరెద్దు వచ్చింది, కొద్దిసేపు నిలిచింది, వెళ్ళిపోయింది. నీవు చేసిన ఒక్క చిన్న పని నీ ఇంటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒకసారి బాబా దగ్గరకు ఒక భక్తుడు వచ్చి అడిగాడు, బాబా, గంగిరెద్దు ఎందుకు ప్రతి ఇంటికి రావడం లేదు అని. బాబా చిరునవ్వుతో ఇలా అన్నాడు, అన్ని ఇళ్ళు ఆశీర్వాదానికి సిద్ధంగా ఉండవు. ఈ మాట అర్థం ఏంటంటే, కొందరి ఇంట్లో గర్వం ఎక్కువ, కొందరి ఇంట్లో కృతజ్ఞత లేదు, కొందరి ఇంట్లో దైవంపై విశ్వాసం చచ్చిపోయింది. అలాంటి చోట దైవం అడుగు పెట్టదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దు అంటే దైవం నిన్ను ఎలా పరీక్షిస్తుంది అనే కదా నీ ప్రశ్న. ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినుబిడ్డ అంటున్నారు బాబాగారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దైవం నిన్ను పెద్ద పరీక్షలతో పరీక్షించదు. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న దానం, ఒక చిన్న వినయం, ఇవే నీ పరీక్షలు. గంగిరెద్దు రూపంలో సాయి నిన్ను అడుగుతున్న ప్రశ్న ఇది. నీ దగ్గర ఉన్న కొద్దిని ఇవ్వగలిగే మనసుందా? ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, గంగిరెద్దు వచ్చిన ఫలితం రాని ఇళ్ల రహస్యం గురించి కూడా చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. కొన్ని ఇళ్లలో గంగిరెద్దు వస్తుంది, అన్నం ఇస్తారు, కానీ జీవితంలో మార్పు ఉండదు. ఎందుకో తెలుసా? ఇస్తూ తిట్టారు, ఇస్తూ మనసులో అసహ్యం పెట్టుకున్నారు, ఇదంతా నమ్మకాలే అని అనుకున్నారు. సాయి ఏమంటున్నాడో వినుబిడ్డ, చేతితో ఇచ్చి మనసుతో తీసుకుంటే అది దానం కాదు అంటున్నారు బాబాగారు. దానం చేసే ముందు మనసు ఎలా ఉండాలో చెప్తాను, శ్రద్ధగా వినుబిడ్డ అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఇవ్వాలి అన్న భావం కాదు, ఇచ్చే అవకాశం వచ్చింది అన్న కృతజ్ఞత, నా ఇంటికి వచ్చావు అన్న గౌరవం, ఇది ఉంటే చాలు. అప్పుడు దానం చిన్నదైన ఫలితం పెద్దదవుతుంది. గంగిరెద్దుకు పెట్టిన ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా బిడ్డ? ఇది విను బిడ్డ. చాలా మందికి తెలియని రహస్యం, నువ్వు పెట్టిన ధాన్యం ఆ పశువుకు మాత్రమే కాదు, అది నీ పూర్వజన్మ అప్పులకు, నీ వంశంలో ఆగిపోయిన ప్రవాహానికి, నీ ఇంట్లో నిలిచిపోయిన
లక్ష్మీదేవికి సంకేతంగా వెళ్తుంది. అందుకే సాయి అంటాడు, దానం అంటే ఇవ్వడం కాదు, విడుదల చేయడం. గంగిరెద్దు వెళ్ళేటప్పుడు చేసిన తప్పు. కొంతమంది గంగిరెద్దు వెళ్ళేటప్పుడు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం బిడ్డ. ఎందుకంటే దైవాన్ని చూసి నవ్వడం అంటే నీ కర్మను నువ్వే తక్కువ చేయడం. ఇది శాపం కాదు, ఆత్మశక్తి పడిపోవడం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం గంగిరెద్దును తరిమేసేవాడు. ఏమైందో తెలుసా? డబ్బు వచ్చేది కానీ నిలవదు. చివరికి ఒకసారి అతని జీవితం పూర్తిగా కూలిపోయింది. అప్పుడు అతను అన్న మాట ఇది, ప్రతిసారి దైవం నా ఇంటికి వచ్చి నేను తలుపు మూసేశాను. ఆ తర్వాత అతను మారాడు. ఆ మార్పు తర్వాత జీవితం మళ్ళీ తిరిగి మొదలైంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, దైవం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో అదే నీ భవిష్యత్తు. ఇది గంగిరెద్దు విషయంలో శాంతం శాంతం నిజం. గంగిరెద్దు వచ్చిన ఇంట్లో చేయవలసిన మరో ముఖ్యమైన పని, గంగిరెద్దు వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఇంట్లో దీపం వెలిగించు. 1 నిమిషం మౌనంగా కూర్చో. ఈ మాట అనుకో, నా ఇంటికి వచ్చిన దైవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతే. ఇది చేసిన ఇల్లులో చాలా సూక్ష్మమైన మార్పులు మొదలవుతాయి. నువ్వు ఆశించే విధంగా కాదు బిడ్డ, నెమ్మదిగా లోపల నుంచి శాశ్వతంగా. అందుకే ఒక్కసారి దైవం అడుగు పెట్టాక అది వెనక్కి వెళ్ళదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, గంగిరెద్దుని ఇంటి ముందు నిలిచిన క్షణం నుంచి నీ జీవితం పరీక్షలో ఉంది. అవమానిస్తే ద్వారం మూసుకుపోతుంది, ఆదరిస్తే నీ దరిద్రం బయటకు వెళ్తుంది, నీ ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఇంటి ముందు గంగిరెద్దు వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.